శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి సోమవారం. ఈరోజు పంచమి ఉదయం 10:15 వరకు ఉంది. తదుపరి షష్ఠి. ఈరోజు రేవతి నక్షత్రం. ఈరోజు ఫిబ్రవరి 3, 2025 తేదీ సోమవారం. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 లాగైతే 1:23 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 లాగైతే 3:39 వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 3:24 లాగైతే 4:53 వరకు కూడా వర్జ్యం అవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి రేవతి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, పొబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రావణం, శతతార, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి రేవతి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మాఘ శుద్ధ పంచమి, దీన్నే వసంత పంచమి అని, మదన పంచమని మనకి తెలియజేయడం జరుగుతుంది. ఈ వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేసిన లేదా ఏదైనా కొత్త విద్యని ప్రారంభించిన లేదా నూతన వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన ఆ సరస్వతీదేవి వారి యొక్క కరుణ వల్ల మనం చేసినటువంటి ఫలితాలు సఫలమవుతాయని చెప్పి శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆ అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే విద్యార్థులకి మంచి విద్యలో ఉండేటువంటి మెలకువల్ని తెలియజేస్తారు అమ్మవారు. అలాగే వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కూడా వ్యాపారంలో మెలకువలు అర్థమయ్యేలా అమ్మవారు కటాక్షిస్తారు. ఏ పని చేయాలైనా దేనికైనా ఆ సరస్వతీదేవి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఉండాలి. విద్య ఉంటేనే ధనం ఉంటుంది. విద్యతో పాటు వినయం ఉన్నప్పుడు సంపన్నులు అవుతారు. అందువల్ల ఈ వసంత పంచమి రోజు ఆ సరస్వతీదేవి అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పించినట్టయితే ముందు చెప్పినటువంటి ఫలితాలన్నీ కలుగుతాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.